నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం కన్యం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చాటయ్య వలస గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ కీళ్ల నొప్పులు, వాత రోగాలు, అలాగే మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత వ్యాధులకు 60 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యం ప్రజలకు వినియోగించుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి ఎలా ఇటు యాంగిల్ చూస్తున్నా అలా మందులు ఇటు వేస్తున్నావా? అక్కడ ఉండి అలా తిప్పేశారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల బీజేపీలో అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. మండల అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సురవరం మల్లీశ్వరిని సంప్రదించకుండా కొత్త అధ్యక్షుడిని నియమించడంపై పార్టీ లోపాల అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నిర్ణయం జిల్లా నాయకత్వం తీసుకుందని సీనియర్ నాయకులు సురవరం వీరారెడ్డి, బొచ్చు కోటిరెడ్డి, అంబటి అల్లురెడ్డి అన్నారు. మహిళా నాయకురాలని పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమన్నారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తూ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. అలానే రాష్ట్ర పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలానే సంఘటన మంత్రి మధుకర్ గారికి, అలానే కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మార్కాపురం పార్వతీపురం మన్యం జిల్లాలో ఏబిఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వైసీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీకి వినతి పత్రం అందజేసిన నేతలు ఇటీవల వైసీపీ నాయకులు మరియు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ మళ్లీ ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గం నాయకులు మరియు అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమము మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మహిళల పట్ల అసభ్యకరంగా మహిళల్ని కించుపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యుల్ని కించుపరుస్తూ ఏదైతే రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో తప్పు అని తెలిసినా కూడా సమర్థించుకునేటువంటి పరిస్థితులు ఉన్నారంటే నిజంగా దురదృష్టకరం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మహిళా మంత్రులు కానీ, మహిళా నాయకురాలు కానీ ఈరోజు రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి తీరుని ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, మంత్రులని, మహిళా మంత్రులని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆర్కే రాధాకృష్ణ గారి మీద మేము కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలో ఉండే మా మహిళలపైన లేదా మా కుటుంబ సభ్యులపైన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు. మహిళల పట్ల మాట్లాడే వ్యక్తులకి కుమ్మక్క వస్తున్న ప్రభుత్వానికి ఒక పక్క పవన్ కళ్యాణ్ అంటారు మహిళలకి ఏదైనా జరిగితే నేను తక్షణమే వస్తామని చెప్తాడు, లేదా చంద్రబాబు నాయుడు ఏమని చెప్తాడంటే మహిళల పక్షపాతి ప్రభుత్వం అని చెప్తాడు. కానీ చర్యలు అయితే ఎక్కడ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వారి యొక్క కుటుంబాల మీద అసలు ఒక జర్నలిజానికి సిగ్గుపడే విధంగా ఆయన ఆ రోజు ఏదైతే టెలికాస్ట్ చేశారో దానికి సంబంధించి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో మీ అందరూ చూస్తున్నారు. ఎస్పీ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆర్కే రాధాకృష్ణ మీద
చర్యలు తీసుకోవాలి. వచ్చే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే లాఫుల్గా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వరకు మేము ఖచ్చితంగా పోరాడాలి. గుంటూరు జిల్లా పొన్నూరులో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రంగా నెలకొంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉన్న ఇంధన కొరత ఇప్పుడు పట్టణాలకు కూడా వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డీజిల్ పెట్రోల్ కోసం వాహనదారులు గంటలు తరబడి క్యూలలో నిలబడుతున్నారు. ఆదివారం నుంచి పొన్నూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇంధనం అందుబాటులోకి లేకపోవడంతో పరిస్థితి మరింత కఠినమైంది. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా డీజిల్ పెట్రోల్ సరఫరా చేయాలని వాహనదారులు కోరుతున్నారు. జనగామ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. విధి నిర్వహణలో సబ్ రిజిస్ట్రార్ మరియు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇన్స్పెక్టర్ రాకేష్, సిఐ గౌతమ్ రెడ్డి, ఎంఆర్ఓ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో గత కొన్ని నెలల రిజిస్ట్రేషన్ రికార్డులు మరియు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కేంద్రంలో 26వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేత రాజారెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం ధరూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు ఏవన్ టీవీతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధన కోసం పోరాడిన నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో ప్రజలు, రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందేవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్, లక్ష్మీరెడ్డి, జడ్పీటీసీ ఆంజనేయులు, అబ్రహం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మన రైతులను కానీ విదేశీ వాళ్ళని కానీ ఎవరు పట్టించుకునే నాతులు లేనటువంటి సమయంలో ఆంధ్ర పాలకులు మనల్ని చిన్నచూపు సమయంలో ఒక ఉద్యమ కిరటంలో ముందుకొచ్చిన మన రాష్ట్ర జాతిపిత పార్టీ స్థాపించి నాటికి 26 సంవత్సరాలైంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే రైతులకు కానీ సామాన్యులకు కానీ మంచి జరిగిందని చాలా సంతోషపడుతున్నాం. మళ్ళీ త్వరలో కూడా మన పార్టీ అధికారంలోకి ఆశిస్తున్నాం.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణపై చెత్త రాజకీయాలు చేయొద్దని, ప్రైవేటు వాహనాలలో చెత్త సేకరణ వద్దు, మున్సిపల్ ద్వారానే చెత్త సేకరణ ముద్దు అనే నినాదంతో మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణను చెత్త రాజకీయాలకు పాల్పడవద్దని, మున్సిపల్ ఏర్పడిన తరువాత గడిచిన 3 నెలల కాలంలోనే చెత్త సేకరణ చెత్త బండ్లను ప్రైవేటీకరణ చేయటం సరైన పద్ధతి కాదని, మున్సిపల్ ప్రజల నుండి నల్ల బిల్లుల ద్వారా ఇంటి పనులు మున్సిపల్ కమిషనర్కు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసి చెత్త సేకరణ చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ప్రైవేటు చెత్త సేకరణ బండ్లను మున్సిపల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రతి వార్డుకు వస్తున్నాయి. అలాంటి సమయాల్లో ఆ చెత్త సేకరణ అనేది కాకుండా ప్రైవేటీకరణ అనేది ప్రైవేట్ బండ్లు అనేది వద్దు అని చెప్పి మేము మున్సిపల్లో చర్చ చేసినాం, మాట్లాడినాం. దానికి అందరూ కూడా ఆమోదించింది ఏంటంటే ఓన్లీ రోడ్డు మీద కమర్షియల్ ఏరియాలలో వస్తాయి మట్టుకు అని చెప్పారు. తర్వాత ఈ వారం నుంచి జరిగే విషయం గజ్వేల్లో మొత్తం చర్చ జరుగుతుంది చెత్త బండ్ల విషయం గురించి. బండ్ల నుంచి వేసే చెత్త ఈ మున్సిపల్కి ఆమోదం మున్సిపల్ వాళ్ళనే తీసుకెళ్ళాలి. కాకపోతే ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ బండ్లు రావడం, అది 3 పళ్ళ బండి, 3 పయ్యలది, అది 3 పయ్యల బండి. అది ఒక 10 ఇళ్లకు చెత్త సేకరించగానే అది మళ్ళీ తిరగడం, రోజంతా తిరుగుతుంది అన్న విషయం అందరికి కనిపిస్తుంది. కాకపోతే చెత్త అనేది ఎక్కడ కంప్లీట్గా పోవట్లేదు. మాకు ఈ చెత్త బండ్లు అనేది వద్దు అని చెప్తున్నాం, ఇప్పుడు కూడా వద్దు అని చెప్తున్నాం. మీ పాత్రికేయుల మిత్రులందరికీ ఒకటే విన్నపం, మాకు మున్సిపల్ బండ్లే కావాలి, మున్సిపల్ బండ్లే ముద్దు, ఈ చెత్త ప్రైవేటీకరణ బండ్లు వద్దు. ఆ మీటింగ్లో కూడా మేము 7 మంది కౌన్సిలర్లను కూడా మేము అందరం వద్దని చెప్పినాం. ఎందుకంటే మాకు ప్రైవేటీకరణ అనేదే వద్దు, మాకు ఏదైతే గవర్నమెంట్ వెహికల్ ఉందో అదే కావాలి. అట్లా చెప్పడం జరిగినా కూడా మేము అందరం 7 మంది కౌన్సిలర్ ఆమోదించకుండానే, మాకు తెలియకుండా ప్రైవేటు బండ్లను పంపించి మరి డబ్బులు వసూలు చేయడం అనేది మాకు ఇంతవరకు కూడా తెలియదు. ప్రజలు చెప్తుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే మరి ఈ అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అక్షరా స్కూల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు. వేల సంవత్సరాల కిందట ఐతరేపనిషత్తులో చెప్పారు, మాతృదేవో భవ అన్నారు. అంటే తల్లిని ఒక దైవంగా, ఎందుకు తల్లిని దైవంగా భావించారు ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల కిందట. రెండవది పితృదేవో భవ అన్నారు, తండ్రి కూడా దైవంతో సమానం అని. 3 ఆచార్య దేవో భవ, 3 దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ యాజమాన్యానికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పిల్లల పట్ల పేరెంట్స్ కూడా తీసుకున్నటువంటి శ్రద్ధకు పేరెంట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ స్కూల్ యాజమాన్యం ఆల్రెడీ 1 or 2 times నా దగ్గర రావడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో హెల్ప్ చేయటం, అది ఎంఈఓ మేడం గారి ద్వారాగా పనులు ఉంటాయి చేయటం జరిగింది. మీ స్కూల్కి సంబంధించి ఏవైనా సరే వస్తే మీకు తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను. సహాయం కాదు, నా వంతు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గుమ్మడిదల మున్సిపాలిటీలో 4 రోజులుగా సాగిన రాజకీయ వివాదానికి ముగింపు పలికింది. 13వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ నరేందర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేత చీముల్లా గోవర్ధన్ రెడ్డి మౌనం పాటించగా ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. అనంతరం మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఎంపీపీ పదవి ఏ రకంగా వస్తుందో అని చూసి ఆయనకు అడ్డం పడి ఆయనను సంగం వెంకటేష్ అంటున్నారు. సంగం వెంకటేష్ ఆయన తాను ఆర్థికంగా లేదని ఆయన ఆ రోజు నిలబడి అన్నాడు. నిన్న మొన్న కూడా వైస్ చైర్మన్ భిక్ష కూడా మైపాల్ రెడ్డి గారు దాన్ని మర్చిపోకు. ఇంకొకటి చెప్తున్నా, సంస్కృతిని పరిష్కరిస్తారని చెప్పేసి మరి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది గుమ్మడిదల్లా, ఏం జరగబోతుందని ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఈ ఉత్కంఠభరితానికి నేటితో తెర దించేద్దామని
ఫుల్ స్టాప్ పెడితే మంచిగా ఉంటుంది, ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటారు. ప్రజలకు జవాబుదారితనంతో పోవాలి, కానీ సవాళ్ళు విసిరి ప్రతి సవాళ్ళు పోతే సరైన పద్ధతి కాదు. ఇంతకుముందు భుజస్కంధాలపై వేసుకొని నేను స్వీకరించి నేను ఆయనని 13th వార్డు నుంచి నేను రాజీనామా చేయాలని నేను చెప్పలేదు. ఆయన కూడా నన్ను ఫస్ట్ వార్డు నుంచి రాజీనామా చెప్పే అధికారం ఆయనకు లేదు. నన్ను రాజీనామా చేసే అధికారం ఎవరికి లేదు, నాకు తప్ప అధికారం ఎవరికి లేదు. ఒక ఆడబిడ్డను గౌరవించడము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా అంటే గౌరవించడం చెప్పండి. అదేవిధంగా నేను రాజీనామా చేస్తాను, నేను ముందుకు రాలే. తన రాజీనామా జనగామ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ పీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ అమలు, యూనిట్ల పునరుద్ధరణ వంటి నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరిగింది. జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజు యాదవ్ నాయకత్వంలో ఉద్యోగులు పాల్గొన్నారు. డిపో ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు పలువురు యూనియన్ నాయకులు హాజరై ముఖ్యమంత్రి నిర్ణయాలను హర్షించారు. కల్పిస్తారు, ఉద్యోగ కల్పన ఎప్పుడు కల్పిస్తారు అనే కోరిక, వారి కోరికను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి ఎంతైనా ఆర్టీసీ కార్మికులంతా ఒక దేవుళ్ళ భావిస్తారు. ఎందుకంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ వాళ్ళకు పీఆర్సీ అయినటువంటి కోరికలు వారి జీవితాల్లో వెలువరింపడానికి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి కళ అనేది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాన్ని వారు ఖచ్చితంగా నేను చేస్తా అనే హామీ ఇచ్చినందుకు గాను, రెండో విషయము పిఆర్సి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతభత్యాలు పెంచుతానని 11% పిఆర్సి ఇచ్చినందుకు, మరియు ముఖ్యంగా కూడా ఆర్టీసీలో ఎప్పుడు జనరల్ గా ఏంటంటే యూనియన్స్ లేకుండా 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. కానీ మీకు యూనియన్స్ ఉంటేనే కార్మికులకు అనే వాళ్ళకు హక్కులు కల్పించబడుతుందని చెప్పేసి మానవతా దృక్పథంతో కార్మికుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విశాఖ భీమిలి నియోజకవర్గంలోని ఫిషింగ్ హార్బర్లో ఏపీ మేనేజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ వివాదం చోటు చేసుకుంది. తనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని జీర్ణించుకోలేక పీసీ అప్పారావు, మైలపల్లి లక్ష్మణరావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాసుపల్లి జానకీరాం విమర్శించారు. ధైర్యం ఉంటే జనరల్ బాడీ మీటింగులో హాజరై సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. గతంలో చేసిన ఆరోపణలను ఖండిస్తూ హార్బర్ అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని వివరించారు. ఈ సమావేశంలో పలువురు బోటు యజమానులు పాల్గొన్నారు. అది కూడా కంట్రోల్ చేయలేదు. ఈ 2 సంవత్సరాలను మైల్పల్లి లక్ష అనే ప్రెసిడెంట్ అనే అతను ఏ పని మాకు బోటు వంటలకి ఏమేమి చేయలేదు కాబట్టి ఈ రోజు జానకిరామ్ తీసుకొచ్చి ఆయన ఇంత ముందు చేసిన సేవకారం బాగున్నాయి. మీరు కూర్చుందేటి, మనం చేసిందేటి, మేము ప్రతి బోటు ఓనర్లు కూడా జానకిరామ్ కావాలనుకోను, మాకు ప్రెసిడెంట్ అవ్వాలనుకోను, మేము అందరం కూడా కూడుకొని ఆయన ప్రెసిడెంట్ చేసి కూర్చోబెట్టాం. ఈ రోజును రెయ్యలు అమ్ముకున్న వాళ్ళు ఎస్కేఎంఎల్ గుంటల్లో ప్రతి ఒక్కరు కూడా రెయ్యలు అమ్ముకున్న వాళ్ళు అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి రిక్షా వాళ్ళకు 200 ఇచ్చేసి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టేసి నువ్వు మీటింగ్ చెప్పుకున్నావు. మీటింగ్ ఏమని చెప్పావు? నేను సర్పంచ్ అది అన్నాను, ఎంపీటీసీ అన్నాను, నువ్వు వాటర్ నెంబర్ కన్నా లేవు, నువ్వు పంచాయతీ ఎక్కడో వేడి చేసావని కాదు. ఈ రోజు నువ్వు ఆ జానకిరామ్ వెనకాల వెళ్ళి నువ్వు సీట్లో కూర్చున్నావు. మంది బోటు ఓనర్లు వాళ్ళు ఒప్పుకొని దండేసి ప్రెసిడెంట్ గా చేశారు. కావాలంటే ఎవరినైనా అడగండి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇందులో జానకిరామ్ గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఫోటోలు కూడా చూపించారు. ఇందులో ఎంతమంది బోటు ఓనర్లు ఉన్నారని చెప్పి పేపర్లో చూపించడం జరిగింది. అందులో సుమారు 10 మంది బోటు ఓనర్లు కూడా ఉండరు. పాలకవర్గ సభ్యత ఉంది కదా, వాళ్ళ పాలక సభ్య వాళ్ళలో కూడా బోటు ఓనర్లు ఎవరు లేరు. మహా అయితే ఈ పేపర్ చూపించారు కదండి, ఇందులో ఒక 10 మంది బోటు ఓనర్లు కూడా లేరండి. ఎందుకంటే నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఆల్రెడీ నేను కూడా వెళ్ళాను. అంటే బోటు వాళ్ళ సంఘం అంటున్నారు కదా, బోటు ఓనర్లు ఉంటారా లేదా బయట వాళ్ళు ఉంటారా అని చెప్పి నేను వెళ్ళాను. ఆడికి వెళ్ళి చూసేసరికి రిక్షా వాళ్ళు, వ్యాపారస్తులు మాత్రమే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇది తెలుసుకున్నా చెప్పాం,
క్రేన్ ఒకటి తీసుకోమని చెప్పాను. తర్వాత ఫిషింగ్ హార్బర్లోనూ జెట్టి అక్కడ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ అంశంపై ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు గ్రామాన్ని సందర్శించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతులతో సమావేశం జరగకుండా అడ్డుకోవడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన వారిలో కార్పొరేటర్ గంగారావు, సిఐటియు నాయకుడు ఆర్ఎస్ఎన్ మూర్తి ఉన్నారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏం చేసాం? మేము మా కారులో వస్తాం. మేము మా కారులో వస్తాం. ఏది మేమేమన్నా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువు కట్టపై శ్రీ పార్వతి మరకత రాజరాజేశ్వరి స్వామి దివ్య ప్రతిష్టోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. మల్కాపూర్ గ్రామ ప్రజలు మరియు భక్తులు ప్రతి ఒక్కరూ ఈ పుణ్య ఉత్సవంలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. మల్కాపూర్ గ్రామము, దీనికి 2 పేర్లు, కొత్తగడి, మల్కాపూర్ అనే గ్రామము. ఇది పూర్వీకులంతా గొప్ప గొప్ప మహానుభావులు, ఎందరో మహానుభావులు పురాతన దేవాలయం ఉన్నప్పుడు ఇక్కడ అనుష్ఠానము, వారి తపస్సు చేసుకొని వెళ్ళేవారు. ఒక విధంగా మాకు మదనానంద స్వామి వారు పూర్వాశ్రమం లోపల చాలా సంవత్సరాల క్రితం మేము పిల్లలం. అప్పుడు స్వామివారు కూడా ఇక్కడ అనుష్ఠానం చేసుకునేవాడు. ఎప్పటికి కూడా స్వామివారు అనేది ఈ పూర్వ దేవాలయం పోయి మళ్ళీ కొత్త దేవాలయం అనేటువంటిది మునుముందుల కూడా మరకతలింగేశ్వర స్వామి, ఇతర దేవతలంతా కూడా ఇవాళ స్థాపించబడుతుంది. మా గ్రామస్తులమంతా కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే భూపూజ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా సిద్ధాంతి గారి యొక్క సూచనలు, వారి యొక్క ఆశీస్సులతోనే ఇంత జరుగుతుంది. కాబట్టి మేమంతా భక్తులమంతా కూడా సిద్ధాంతి గారికి, వారికి మేము ఎప్పటికి కూడా ఈ జన్మని కాదు ఎన్నో జన్మలు కూడా మేము రుణపడి ఉంటాం వారికి. వారి యొక్క ఆశీస్సులతోని మా దేవాలయము అంగరంగ. విశాఖ భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లుపాడ పంచాయతీలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనను స్వాగతిస్తూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల పేరుతో కొందరు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది యువత అభివృద్ధిని అడ్డుకున్నట్లే అవుతుందని హేమంత్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇటువంటి అంతర్జాతీయ దిగ్గజాలను ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి హైదరాబాద్ తరహాలో మరొక హైటెక్ సిటీని విశాఖలో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పడుతున్నటువంటి కృషిని ఆలు ముసుగులో వైసీపీ శ్రేణులు మరి గూగుల్ డేటా
పాటు వివిధ రకాల అంతర్జాతీయ పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ దిగ్గజాలను ఈ యొక్క రాష్ట్రానికి తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ గూగుల్ లోకేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ గూగుల్ లోకేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ గూగుల్ లోకేష్ సార్. విశాఖ భీమిలి నియోజకవర్గం తగరపు వలస విల్నస్పేటలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారీ నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. సేంద్రియానం నయనం ప్రధానం అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు అందించారు. కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ బి గోపీనాయక్, వర్కింగ్ చైర్మన్ సుబ్బారావు పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది. పందిరి విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో టీయూసీఐ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. రాష్ట్ర ఉప అధ్యక్షుడు కె రాజన్న మాట్లాడుతూ మేడే చరిత్ర, కార్మికుల త్యాగాలు, 8 గంటల పనిదినం సాధనపై వివరించారు. కార్మికుల హక్కుల కోసం ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. కార్మికులు 8 గంటల పని కోసం కొట్లాడి ఎంతో కనుక్కొని మొగుల మీదకి పంపిస్తున్నా, ఆకాశానికి పంపిస్తున్నా పని దినాలు అనేటివి తగ్గిపోయినాయి. 10 గంటలు తగ్గించాలి. తగ్గించకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికుడు అనేవాడు 12 గంటలు పని చేయాలని చెప్పేసి మొన్న 29 చట్టాలను 4 కోర్సుగా మార్చి కార్మికుడు 12 గంటలు పనిచేయాలని చట్టాలు తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ కనీస వేతనాలు అడిగే పరిస్థితి లేదు, సంఘం పెట్టుకునే అడిగే పరిస్థితి లేదు. ఇవాళ పిఎఫ్ కానీ బోనస్ కానీ ఇలాంటి పరిస్థితులు అడగలేనటువంటి పరిస్థితులల్లో నేడు కార్మిక వర్గం కొట్లాడుతూ ఉన్నది. కార్మిక వర్గం దోపిడీకి గురవుతూ ఉన్నది. మీరు మొన్న చూసినట్టుంటే ఢిల్లీ రాజధాని నోయిడా సెక్టార్లో కనీసం 10,000 జీతం కోసం దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు కడుపు మండి వాహనాలకు నింపు పెట్టారు. మా జీతాలు కనీసం 20,000 ఉండాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితులలో నేడు కార్మిక వర్గం కొట్లాడుతూ ఉన్నది. మనం వేతనాలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ మేడను కూడా 141 మేడను జయప్రదం చేయాలని చెప్పేసి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో శ్రీ వాసవి జయంతి సందర్భంగా 2వ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటలకు పుష్పయాగానికి పేర్లు ఇచ్చిన ఆర్య వయస్సులు అందరూ బాలాలయానికి చేరుకోవాలని నిర్వాహకులు తెలిపారు. వేద పండితులు శరవణస్వామి ఆధ్వర్యంలో పుష్పయాగం అంగరంగ వైభవంగా జరగనుంది. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బాలాలయం నుండి పాత బజార్, కొత్త బజార్ మీదుగా పుష్పాలతో ఊరేగింపు నిర్వహించి యాగం పూర్తి చేయనున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల మల్లికార్జున తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విశాఖ భీమిలి నియోజకవర్గంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు భూములు కేటాయించడాన్ని హర్షిస్తూ సింహాచలం కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో పంచగ్రామంలో రైతుల సమస్యలు, జీరైతీ హక్కులు, బీఆర్టీఎస్ బాధితులకు డిఆర్లు, గ్రామకంఠ భూముల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీ పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళకి మినిమం అవగాహన లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సంచేత గజపతిరాజు గారిని తీసుకుని వచ్చి వైసీపీ ప్రభుత్వంలో గోశాలలో గల గోవుల్ని చంపేసి అక్కడుండే 35 ఎవరైతే గోపాలకులు ఉన్నారో వాళ్ళని తరిమేసి ఆ 106 ఎకరాలని ఆక్రమించుకుందామని దాంట్లో వాళ్ళు దాన్ని లాంగ్ లీజ్ తీసుకొని అక్కడ ఏదో వ్యాపారం చేయాలని తలంచారు. దాన్ని మేము సమర్థవంతంగా అడ్డుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా మరి మీ మంత్రి తమ్ముడికి భైరవాక్ దగ్గర ఇస్తున్న కేవలం తక్కువ రేటుకి 33 సంవత్సరాలకి ఇచ్చిన భూముల్లో నీటికి కూడా 950 ఎకరాల్లో ఉన్నటువంటి జిరాయితీ రైతులు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.